నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విద్యార్థి సంఘం నాయకులు కదం తొక్కారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. వ్యవసాయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని నిరసన ప్రదర్శన చేశారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి కొత్త సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 55ను జారీ చేసింది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం భారీ నిరసనలకు దారితీసింది. విద్యార్థి లోకం ఏకమైంది. పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థులంతా ఏకమై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దునని కోరారు. అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోనే అగ్రగామిగా చేసిన రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలు విత్తనాలపై పరిశోధన అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు. అలాంటి వర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, ఆ గ్రూప్ ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి కొత్త సర్కార్ జీవో నెంబర్ 55ను తీసుకురావడం సరికాదని అన్నారు. యూనివర్సిటీలో దాదాపుగా 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకుని ఈ ప్రాంగణంలో ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దునని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని అన్నారు. అదేవిధంగా గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరం చేసి పరిశోధనలు జరగకుండా ప్రభుత్వం కుట్రలు పొందుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కార్యాచరణ రూపొందించి యూనివర్సిటీలో గుంట భూమి కూడా వదలబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని